అనుమానాస్పద మరణాలు. బిడ్డ గొంతు కోసి తల్లి ఆత్మహత్య చేసుకుందా? ఆత్మహత్యకు ముందు నిజంగా చిట్టి రాసిందా? మేనకోడలు రాజీనే పెళ్లి చేసుకున్న సేల్స్ మేనేజర్ సీతారామరెడ్డి, రాజీ సీతారామరెడ్డికి 2 బిడ్డలు. పని మీద ఊర్లో లేకపోవడంతో ఫ్యానుకు ఊరేసుకున్నారు రాజీ. పక్క రూంలో చిన్న బిడ్డ గొంతు కోసి పడి ఉంది. అసలు ఎవరు చంపారు ఆ పసిబిడ్డని? తల్లే చంపి తర్వాత ఆత్మహత్య చేసుకుందా, లేక బిడ్డని తల్లిని ఒకరే చంపి తల్లిది ఆత్మహత్యగా చిత్రీకరించారా? దిగ్భ్రాంతికి గురయ్యే అసలు ఏం జరిగిందో చెప్పలేని పరిస్థితుల్లో పెద్ద కూతురు. ఇవి హత్యలా లేక రాజీది ఆత్మహత్య అనే కోణంలో విచారిస్తున్నారు పోలీసులు. తమ్ముడు బయట తారీఖు ఎర్లీ మార్నింగ్ మీటింగ్ ఉంది, బడ్జెట్ మీటింగ్ ఉంటే నిన్న ఈవినింగ్ అయిన వచ్చేసరికి ఇష్యూ జరిగినాక చూసేసి ఎమ్మటే పోలీసుకి ఇన్ఫార్మ్ చేశాను. నేను 3 రోజులు నిన్నటికి 10వ తారీఖు ఎర్లీ మార్నింగ్ 5 గంటలకు 15 వెళ్ళిపోయా. నిన్న ఈవినింగ్ వచ్చేసరికి చూసారు. మీ పెద్ద పాప కూడా ఏం చెప్పలేని పరిస్థితి అన్కాన్షియస్లో వెళ్ళిపోయాను. నేను వచ్చి కార్ పార్క్ చేసేసి హార్న్ కొడితే లగేజ్ ఉంటే పాప బయటకు వచ్చేసి గేట్ తీసుకుని మమ్మీ ఏదంటే పడుకున్నారు అన్నది. సర్లే నేను తీసుకుని లోపలికి వెళ్తే చిన్న ఈ టైంలో మిర్యాలగూడ పట్టణంలోని హౌసింగ్ బోర్డ్ కాలనీలో ఒక ఇంట్లో ఒక మహిళ, ఆమె కూతురు 2 కూడా అనుమానాస్పదంగా మరణించున్నారనేటటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఆ ఇన్ఫర్మేషన్ ప్రకారం మా పోలీస్ టీమ్స్ అక్కడికి వెళ్ళటం జరిగింది. ఆ ఇంట్లో ఒక పాప దాదాపు 12 సంవత్సరాలు ఉంటాయి. మెడ మీద గాయాలతోటి ఆ పాప హాల్లో కింద మరణించింది. అదేవిధంగా లోపల వాళ్ళ మదరు ఈజ్ ఏజ్డ్ అబౌట్ 35 years. ఆమె హ్యాంగింగ్ చేసుకొని ఆమె చనిపోయింది. ఆమె ఒంటి మీద కూడా చేతి మీద తర్వాత కాలు మీద ఇంజురీస్ ఉన్నాయి. సో ఈ మరణం ఎట్లా జరిగింది అనే దాని మీద డెప్త్ గా ఎంక్వైరీ చేయడం జరుగుతుంది. ఆమె రిలేషన్స్, ఆమె పేరెంట్స్ ఇచ్చినటువంటి కంప్లైంట్ మీద